హీరోనే అంశపాదు అన్నట్లు సిల్వర్ స్క్రీన్ పైకి ఇంకా ఎంట్రీ ఇవ్వకుండానే ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు నందమూరి మోక్షజ్ఞ. విషయంలోకి వెళ్తే యంగ్ టాలెంట్ ప్రశాంత్ వర్మ కాంబోలో సినిమా వస్తుందని అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రశాంత్ స్టోరీ ఇంకా రెడీ చేయలేదని, దీంతో బాలయ్య నాగస్విన్ ని సంప్రదించాడని, త్వరలో మోక్షజ్ఞ నాగస్విన్ కాంబోలో సినిమా రావచ్చున్న రూమర్స్ నెట్టింట గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం నాగస్విన్ ఆలియా భట్ తో ఒక సినిమా కోసం చర్చలు జరుపుతున్నారని, ఈ సినిమా ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయినట్లేనని, ఈ సినిమా అయిపోయిన వెంటనే కల్కి 2ను కూడా సెట్స్ పైకి తీసుకురాబోతున్నారని ఇలా వరుసగా వార్తలు సోషల్ మీడియాలో హైలైట్ అవుతూనే ఉన్నాయి. అంటే ఈ 2 సినిమాలు కంప్లీట్ అవ్వాలంటే దాదాపు 3 ఏళ్లు పడుతుంది. అయితే 3 ఏళ్ల వరకు మోక్షజ్ఞ సినిమా ఆపాలి అంటే ఖచ్చితంగా అది సాధ్యమయ్యే పనైతే కాదు. అందుకే మోక్షజ్ఞ సినిమా లాంచింగ్ బరువు మోయలేకే బాలకృష్ణకు నో అని చెప్పకనే ఇలా వేరే ప్రాజెక్ట్స్ ని లైనప్ లో పెట్టే ప్లాన్ చేస్తున్నాడట ఈ క్రేజీ డైరెక్టర్. చూడాలి మరి ఇలా నెట్టింటా చక్కర్లు కొడుతున్న ఈ గాసిప్లకి మేకర్స్ ఎప్పుడు ఎండ్ కార్డ్ వేస్తారో. ప్రగ్యా జైస్వాల్ మిర్చి లాంటి కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి అమ్ముడు మొదటి సినిమాతో బోర్లా పడ్డా, ఆ తర్వాత వచ్చిన కంచె సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది. అయితే ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసినా ఏవీ పెద్దగా ఆకట్టుకోని పరిస్థితి. వరుస పెట్టి తెలుగు సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఏ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం సాధించలేకపోయింది. ఇదే సమయంలో బాలయ్యతో అఖండ సినిమాలో హీరోయిన్ గా అవకాశం రావటం, ఈ మూవీ బ్లాక్ పోస్టర్ విజయాన్ని సొంతం చేసుకోవటం చకచకా జరిగిపోయాయి. అయితే దీంతో మరోసారి డాకు మహారాజ్ సినిమాలో బాలయ్యతో మరోసారి జత కట్టింది ప్రగ్య. ఈ సంవత్సరం పొంగల్ బరిలోకి దిగి భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో ఈ కాంబోపై అటు ఆడియన్స్ లో ఇటు ఫిల్మ్ సర్కిల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న అఖండ 2లో కూడా ప్రగ్యా జైస్వాల్ నటిస్తుండటంతో ప్రగ్యా పక్కన బాలయ్య ఉంటే చాలు సినిమా హిట్ అన్న ముద్ర పడిపోయింది. మొత్తానికి హీరోయిన్ గా కనుమరుగవబోతున్న ఈ భామకి బాలయ్య కాంబో కలిసి వచ్చిందన్నమాట. గేమ్ చేంజర్ తో డీలా పడ్డ చరణ్ ఇప్పుడు వరుస సినిమాలని లైనప్ లో పెట్టే ప్లాన్ లో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే బుచ్చిబాబుతో సినిమా చేస్తున్న చరణ్ ఇది అయిపోగానే సుక్కు సినిమాకి షిఫ్ట్ అవుతాడన్న సంగతి తెలిసిందే. అయితే ఈ లైనప్ లో ఇప్పుడు కిల్ మూవీ డైరెక్టర్ నిఖిల్ నాగేష్ భట్ సినిమా చేరిందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాక అది మైథాలజీ యాక్షన్ ఎంటర్టైనర్ అని సత్యయుగం బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం. మన హిందూ పురాణాల్లో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం అని యుగాలు ఉంటాయన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం మీద చాలా సినిమాలు వచ్చాయి. కానీ సత్యయుగం గురించి మాత్రం ఎవ్వరూ టచ్ చేయలేదు. ఆ లోటుని ఇప్పుడు చరణ్ తో నిఖిల్ భర్తీ చేయబోతున్నాడన్న మాట. సత్యయుగంలో లైఫ్ ఎలా ఉండేది, అప్పటి విలువలు, న్యాయం, ధర్మం ఇవన్నీ ఈ సినిమాలో చూపిస్తారని సమాచారం. అంతేకాదు ఆ యుగంలో అన్యాయాన్ని ఆపటానికి విష్ణువు ఏ రూపంలో అవతరించాడో కూడా చూపిస్తారట. ఇక పర్ఫెక్ట్ ప్లానింగ్ తో మైథలాజికల్ మూవీని తీస్తే ఏ రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొట్టవచ్చో కల్కి సినిమా నిరూపించింది. అంటే సాలిడ్ గా ప్లాన్ చేస్తే ఈ సినిమా కూడా 2000 కోట్ల క్లబ్ లో చేరటం పెద్ద కష్టమేమీ కాదన్నది కొత్తగా చెప్పనక్కర్లేదు కూడా. ఇన్నేళ్లు సింగిల్ గా వచ్చి సత్తా చాటిన బాలయ్య ఇప్పుడు సూపర్ స్టార్ తో జతకట్టనున్నాడా? క్రేజీ సీక్వెల్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో మన నటసింహం ఎంట్రీకి రంగం సిద్ధమైందా అంటే అవుననే వినిపిస్తోంది. విషయంలోకి వెళ్తే సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, రమ్యకృష్ణ ఈ మూవీలో రజనీకాంత్ కు భార్య పాత్రలో నటించింది. సునీల్, తమన్నా ఈ మూవీలో ముఖ్య పాత్రలతో నటించారు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ మూవీకి కొనసాగింపుగా జైలర్ 2ను రూపొందించబోతున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఇదిలా ఉంటే జైలర్ 2లో నందమూరి నటసింహం బాలకృష్ణ ఓ కీలకమైన పాత్రలో నటించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవ్వగా ప్రస్తుతం ఈ వార్తపై ఓ క్లారిటీ వచ్చేసింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జైలర్ 2 బాలకృష్ణ పాత్ర దాదాపు 10 నిమిషాల వరకు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా జైలర్ 2 సినిమాలో బాలకృష్ణ 10 నిమిషాల పాటు కనిపించి సిల్వర్ స్క్రీన్ పై చెడుగుడు ఆడతాడని, ఈ 10 నిమిషాలు ఇటు ఆడియన్స్ కి అటు నందమూరి ఫ్యాన్స్ కి మంచి ఐఫీస్ట్ అన్న వార్తలు వైరల్ కావడంతో ఫుల్ ఖుషి అవుతున్నారట మూవీ లవర్స్. చూడాలి మరి మన నటసింహం తలైవాలా కాంబో ఎన్ని సంచలనాలకు వేదిక అవుతుందో.
ఏ మాత్రం అవకాశం దొరికినా ఇట్స్ ఇచ్చిన డైరెక్టర్స్ ని అస్సలు వదులుకోవట్లేదు మన టాప్ హీరోలు. ఇప్పటికే వాల్తేరు వీరయ్య వంటి హిట్ ఇచ్చిన బాబీ కోహ్లీతో చైతు మరో సినిమా చేస్తాడనే వార్తలు వస్తుండగా, ఇప్పుడు వీరసింహారెడ్డి వంటి సాలిడ్ హిట్ ఇచ్చిన గోపీచంద్ తో మరో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట మన బాలయ్య. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం గోపీచంద్ మలినేని ఒక బిగ్ మల్టీ స్టారర్ మూవీ కథను రాసుకున్నారని, ఆ కథని బాలయ్య రవితేజలతో తెరకెక్కించబోతున్నారని, ఖచ్చితంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందని, మరీ ముఖ్యంగా అన్నదమ్ముల సెంటిమెంట్ బేస్ చేసుకుని ఈ కథను చాలా సెంటిమెంటల్ గా రాశాడు గోపీచంద్ మలినేని అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతోంది. ఒకవేళ అదే నిజమైతే మాత్రం బాలయ్య కెరియర్ లో మరొక బిగ్ బ్లాక్ బస్టర్ పడ్డట్లే అని చెప్పుకోవాలి. బాలయ్య రవితేజ కాంబో సెట్ అయితే మాత్రం థియేటర్స్ దద్దరిల్లిపోవటం ఖాయమని కొత్తగా చెప్పక్కర్లేదు. చూడాలి మరి నిజంగానే మల్టీ స్టారర్ సెట్ అయిందా, లేక ఈ వార్తలు రూమర్స్ గానే మిగిలిపోతూ బాలయ్య సింగిల్ గానే ఎంట్రీ ఇస్తాడా? లైలా ఇచ్చిన షాక్ తో కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్న విశ్వక్ ఇప్పుడు తన ఆశలన్నీ అనుదీప్ మీదే పెట్టుకున్నాడట. మరోవైపు అనుదీప్ కి కూడా ఇది డూ ఆర్ డై అన్న పరిస్థితే. ఎందుకంటే అనుదీప్ సైతం ఫామ్ లో లేడు. జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ తర్వాత తమిళ హీరో శివకార్తికేయన్తో చేసిన ప్రిన్స్ అంతగా ఆడలేదు. తర్వాత చిరంజీవికో కథ వినిపించాడనే టాక్ వచ్చినా అది టాక్స్కే పరిమితమైంది. కానీ ఫైనల్ నెరేషన్ తో మెప్పించలేక ముందుకెళ్లలేదని మెగా వర్గాల టాక్. 3 ఏళ్లుగా సినిమా కోసం చక్కర్లు కొడుతున్న అనుదీప్ ఫంకీతో కనుక గట్టిగా ప్రూవ్ చేసుకుంటే మళ్లీ ఆఫర్లు క్యూ కడతాయి. ముఖ్యంగా స్టార్ హీరోలతో జట్టు కట్టాలంటే ఓ రేంజ్ కంబ్యాక్ ఇవ్వాల్సిందే. ఇక విశ్వక్ సేన్ తన మీద వచ్చిన నెగిటివిటీకి మొదటి సమాధానం ఇవ్వాల్సింది ఫంకీతోనే. అనుదీప్ కామెడీ టైమింగ్ ని కనుక కరెక్ట్ గా పండించి కంటెంట్ బాగుంటే కనుక ఆడియన్స్ ఖచ్చితంగా ఆదరిస్తారు. ఇక హీరోయిన్ గా కృతి శెట్టిని ఫిక్స్ అయ్యారట మేకర్స్. ఉప్పెన, బంగారాజు, శ్యామ్ సింగరాయ్ తర్వాత అమ్మడికి టాలీవుడ్ లో హిట్లు లేక తమిళ, మలయాళం వైపు వెళ్లిపోయింది. ఇక మళ్లీ కంబ్యాక్ ఇస్తానంటూ చేసిన మనమే మెప్పించలేకపోయింది. సో ఇప్పుడు ఈ ముగ్గురు జత కడితే మాత్రం ఖచ్చితంగా హిట్ కొట్టాల్సిన పరిస్థితి. చూడాలి మరి సక్సెస్ కి అడ్రస్ దొరక్క తెగ చెక్కర్లు కొడుతున్న ఈ త్రయం ఈ సినిమాతోనైనా హిట్ కొడుతుందో లేదో. షూటింగ్ అంతా అయిపోయింది, ఇక రావటమే ఆలస్యం. మేకర్స్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు కాబట్టి రాజాసాబ్ వారి ఆగనమే తరువాయి అంటూ సమ్మర్లో డార్లింగ్ ఎంట్రీపై ఎన్నో ఆశలు పెట్టేసుకున్నారు రెబల్ ఫ్యాన్స్. మరోవైపు మారుతి తన సినిమాలను జెట్ స్పీడ్లోనే అనుకున్న ప్లాన్ ప్రకారం ఫినిష్ చేస్తాడు కాబట్టి ఇక ఈ డేట్కి తిరుగే లేదనుకున్నారు చాలామంది. కానీ వస్తున్న వార్తల ప్రకారం ముందుగా అనుకున్న ఏప్రిల్ 10 విడుదల డేట్ను మార్చాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. మేకర్స్ ఈ సినిమా రిలీజ్ను జూలై 18కి మార్చబోతున్నారని సమాచారం. ప్రస్తుతం గ్రాఫిక్స్ టీం పనిని వేగంగా పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నప్పటికీ దానికి మరింత టైం పట్టే అవకాశం ఉందట. ప్రభాస్ సినిమాలన్నీ భారీ స్థాయిలో విడుదలయ్యే నేపథ్యంలో అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరుగుతాయి. అయితే గతంలో సలార్, కల్కి కూడా అనుకున్న సమయానికి రిలీజ్ కాకపోవడంతో అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. రాజాసాబ్ విషయంలోనూ అదే పరిస్థితి తలెత్తుతుందా అన్న అనుమానాలు కూడా ఇప్పుడు ఇక్కడ బలపడుతూ ఉన్నాయి. చూడాలి మరి నిజంగానే క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకుండా రిలీజ్ డేట్ ని పోస్ట్ పోన్ చేస్తున్నారా, లేక ఇంకేదైనా కారణం ఉందా? టైటిల్ సినిమాని ఆడియన్స్ దగ్గరికి చేర్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇదే టైటిల్ పై లో ఉన్నాడట చరణ్. విషయంలోకి వెళ్తే గేమ్ చేంజర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. చరణ్ కెరియర్ లో 16వ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. యమా స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు రీసెంట్ గా చిత్ర యూనిట్ కాస్త గ్యాప్ ఇచ్చింది. త్వరలోనే నెక్స్ట్ స్కెడ్యూల్ మొదలు కానుంది. అయితే గేమ్ చేంజర్ సినిమాతో అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయిన రామ్ చరణ్ ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని RC16 విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. రీసెంట్ గా సినిమాలో ఎంతో కీలకమైన నైట్ స్కెడ్యూల్స్ ని కూడా చిత్ర యూనిట్ పూర్తి చేసుకుంది. RC16 షూటింగ్స్ ను ఎలాగైనా ఆగస్టులోపు పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. అయితే ప్రస్తుతం షెడ్యూల్ బ్రేక్ తీసుకున్న RC16 టీం సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేసే పనిలో బిజీగా ఉందట. సినిమాకు టైటిల్ ను ఫిక్స్ చేసి మార్చిలో చరణ్ బర్త్డే కానుకగా రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారట. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ సినిమాకు ఫలానా టైటిల్ ఫిక్స్ అయ్యిందని, అది పెద్ది అని నెట్టింట వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మేకర్స్ ఇంకా RC16 కు ఎలాంటి టైటిల్ ను ఫిక్స్ చేయలేదని, కేవలం కొన్ని టైటిల్స్ ను మాత్రమే పరిశీలిస్తున్నారని ఫిల్మ్ సర్కిల్లో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకు RC16 టైటిల్ విషయంలో వచ్చిన వార్తలన్నీ పుకార్లేనని తేలిపోయింది. చూడాలి మరి ఈ సరికొత్త టైటిల్ అయినా మన గ్లోబల్ స్టార్ కి మరో విజయాన్ని అందిస్తుందో లేదో. ఎప్పుడు
ఎప్పుడూ చూడని సరికొత్త కాంబోకి ఇప్పుడు రంగం సిద్ధం కాబోతుందా? ఎవరు ఊహించని క్రేజీ ప్రాజెక్ట్ త్వరలోనే పట్టాలెక్కనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. విషయంలోకి వెళ్తే యానిమల్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ టాలీవుడ్ క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో సినిమా చేయబోతున్నాడన్న వార్తలు నెట్టింటా చక్కర్లు కొడుతున్నాయి. వాస్తవానికి పూరి ఒకప్పుడు ఇండస్ట్రీని తన సక్సెస్లతో ఒక ఊపు ఊపాడు. కానీ వరుస ఫ్లాప్లతో పూరితో సినిమా అంటే స్టార్స్ అంతా భయపడే పరిస్థితికి వచ్చింది. అయితే పూరి ఇప్పుడు ఏకంగా యానిమల్ స్టార్ కి గురి పెట్టాడని, ఒక కథను రణబీర్ కి వినిపించాడని, రణబీర్ కూడా కథకు ఇంప్రెస్ అయ్యాడనే వార్తలు వినిపిస్తున్నాయి. రణబీర్ తోనే కాదు, కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్తో కూడా పూరి సినిమా ప్లానింగ్ లో ఉన్నాడని టాక్. అయితే ఈ రెండు సినిమాల్లో ఏది ఓకే అయినా సెన్సేషన్. ఇక ఇప్పుడు చూస్తున్న ఆల్ఫా మేల్ క్యారెక్టరైజేషన్ సినిమాలకు అసలు నాంది పలికిందే పూరి జగన్నాథ్. మరి ఈసారి ఎలాంటి క్యారెక్టరైజేషన్ తో అలరిస్తాడో చూడాలి. ఇంకొన్ని రోజులు ఆగితే ఏఐతో సినిమా పూర్తి చేసినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం ట్రెండ్ చూస్తే అలానే కనిపిస్తోంది. ఇక విషయంలోకి వెళ్తే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ చేయనున్న మూవీ స్పిరిట్. ఇందులో నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ రోల్లో ప్రభాస్ నటించబోతున్నారు. ఇప్పటికే సందీప్ రెడ్డి స్క్రిప్ట్ వర్క్ తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదే స్పిరిట్ సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం కూడా ఉంది. తాజాగా స్పిరిట్ మీద చేసిన ఏఐ వీడియో చాలా ఫన్నీగా ఉంది. ఈ సినిమాలో అమెరికన్, కొరియన్ యాక్టర్ డాన్ లీని విలన్ గా తీసుకోవాలని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. అయితే తాజాగా వైరల్ అవుతున్న ఈ వీడియోలో డాన్ లీని విలన్ గా ఫ్యాన్స్ ఫిక్స్ చేసేశారు కూడా. అయితే వీడియోలో మొదటగా ప్రభాస్ కి సందీప్ రెడ్డి సీన్ వివరిస్తున్నట్లు చూపించారు. ఆ తర్వాత పోలీస్ లుక్ లో ప్రభాస్ ని చూపిస్తూ యాక్షన్ సీక్వెన్స్ ని కనిపించింది. కట్ చేస్తే డాన్ లీ, ప్రభాస్ మధ్య ఫైట్ వేశారు. ఇక షూటింగ్ తర్వాత ప్రభాస్ ఇంట్రో అంటూ టైటిల్ పడింది. డాన్ లీకి ప్రభాస్ దగ్గరుండి మరీ ఫుడ్ పెడుతున్నట్లు, ఇక చాలు అని చెప్పినా కుదరదు తినాల్సిందే అంటూ ప్రభాస్ దగ్గరుండి మరి డాన్లీకి తినిపించినట్లు వీడియోలో ఫన్నీగా చూపించారు. ఎక్కువగా తినేయటంతో నాయక్ సినిమాలో బ్రహ్మానందాన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లే సీన్ ని డాన్లీకి పెట్టారు. దీంతో ఈ వీడియో చూసి నెటిజన్స్ తెగ నవ్వుకుంటున్నారు. ఇలా నెటిజన్ల స్పీడ్ చూస్తుంటే డైరెక్టర్స్ కన్నా ముందే తమ వర్షన్ ఇది అంటూ సినిమాలని ఏఐలో చేసేసి విడుదల చేసేలానే కనిపిస్తున్నారు. అయితే చూడాలి మరి ఈ టెక్నాలజీ ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో. For more videos like this, subscribe Big TV channel.